మనం జీవించిన ప్రభు కొరకే జీవిస్తున్నాము, మరణించిన ప్రభు కొరకే మరణిస్తున్నాము. మొదటి వచనము పునీత చిన్నప్ప రోమా పౌరులకు రాసిన లేఖ 14వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు. ఏదైనా మనలో ఎవడు తన కొరకై జీవించడు, ఎవడు తన కొరకై మరణించడు. మనము జీవించను ప్రభు కొరకే జీవిస్తున్నాము, మరణించను ప్రభు కొరకే మరణించుతున్నాము. కనుక జీవించను మరణించను మనము ప్రభువుకు చెందిన వారిని. ఏదైనా జీవించిన వారిని మరణించిన వారిని స్వామించుటకే క్రీస్తు మరణించి సజీవుడాయను. కనుక మీరు మీ సహోదరునిపై ఏదీ చెప్పుదురు, లేదా మీరు మీ సహోదరుని ఏదో నీకరిద్దరు. మనము అందరము తీర్పు కొరకై దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడుదుము. ఏదైనా నా తోడు అందరూ నా ఎదుట తప్పక మోకరింతురు, అందరూ దేవుని స్తుతింతురు అని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది కదా. కనుక మనలో ప్రతి వ్యక్తి దేవుని ఎదుట తనను గురించి లెక్క చెప్పవలసిన ఉన్నది. ఇది ప్రభు వాక్కు.